దేవుడే వారికి అన్నీ ఇచ్చి మరలా ఎందుకు తీసేసాడనే దాని గురించి లేఖనాల్లో నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన తర్వాత మరి వారికి మోషే ద్వారా ఒక ఆజ్ఞలు ఇవ్వాలని మరి దేవుడు మోషేని ప్రత్యేకంగా ఆ పర్వతం మీద, గోరే పర్వతం మీద పిలిచినప్పుడు ఆయన వెళ్ళి మళ్ళీ త్వరగా రాకపోవడం వలన, ఆలస్యం అవడం వలన మరి వాళ్ళు ఏం చేశారో ఆ మాటను చూద్దాం. ఎందుకంటే వెంటనే వీళ్ళు ఆ దేవుని మాటను, మోసే మాటను తిరస్కరించి వాళ్ళు ఏం చేశారో ఆ మాట చూద్దాము. వీళ్ళు ఐగుప్తు నుంచి మేము వచ్చాము, మోషే మమ్మల్ని తీసుకొచ్చాడు, ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మాకు తెలియదు, కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక దేవతను చేయమని చెప్పి, ఒక దేవుణ్ణి చేయమని చెప్పి అహరోన్ని బలవంతం పెట్టారండి. అందుకని ఆయన ఏం చేశాడంటే, ఇదిగో మీ పిల్లల చెవులకి, మీ భార్యల చెవులకి, మీ ముక్కు పోగులు మొత్తం తీసుకురాని చెప్పి ఆయన తీసుకొచ్చి దాన్ని మంచి బాగా వేడి చేసి కరగబెట్టి ఒక దూడ బొమ్మగా తయారు చేస్తే వీళ్ళు ఏమంటున్నారంటే, ఆ దూడ బొమ్మను చూసి చేసిన తర్వాత, ఓయి ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే, నీ దేవుడు ఇదే అని ఆ దూడకు మొక్కటం మొదలుపెట్టారండి. ఆ దూడనే దేవునిగా చేసుకున్నారండి. ఈ విధంగా దేవుని యొక్క మరి యొక్క ఆజ్ఞని, దేవుని యొక్క ఆలోచనను పూర్తిగా మర్చేశారు. ఎందుకంటే ఒక మాట తెలియజేశాడు. ద్వితీయోపదేశ కాండం ఒక మాట చూద్దాము. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూసి మరుల కొలపబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము కింద, సర్వాకాశం అంటే ఈ ప్రపంచం మొత్తటిలో ఆకాశం కింద, సర్వాకాశము కిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి, ఈ భూమి మీద ఉన్న సమస్త వస్తువులు, సృష్టిలో ఉన్నవి అన్నీ కూడా ప్రజల కొరకే దేవుడిచ్చాడు, మనందరి కొరకే ఇచ్చాడు. అందుకని ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించకుండానట్లు మీరు బహు జాగ్రత్తగా పడాలి. మీరు జాగ్రత్త పడాలి అంటే ఏటిని కూడా మీరు ఆరాధించు. ఎందుకంటే నేను రోషం గల దేవుణ్ణి, నేను తప్ప మీకు వేరే దేవుడు ఉండకూడదు, నాకు ఏ రూపము లేదు, పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎక్కడ కూడా నాకు ఏ రూపం లేదు, కాబట్టి కూడా చేసుకొని మీరు ఆరాధించొద్దు అనే సంగతి చక్కగా వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళు ఆ మాట వినలేదండి. అందుకనే కీర్తనకారుడు ఒక మాట రాశాడు, ఓరేబులో వారు దూడను చేయించుకొని పోతబోసిన విగ్రహములకు నమస్కరించి గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చారు. అంటే దేవుణ్ణి ఎలా మార్చారంటే, మా దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని గడ్డి మేసే ఎద్దు రూపానికి చేసి ఆ రూపాన్ని వీళ్ళు కొలవడము, దాన్ని ఆరాధించడము, దానికి బంగారాలు తొడగడము, దానికి బట్టలు తొడగడము, ఇలాంటివి అన్నీ చేసినప్పుడు దేవుడు నిజంగా బాధపడి ఇక అప్పుడు కోపంతో ఏమన్నాడంటే, నేను మీతో రాను, మిమ్మల్ని కానాన్ దేశానికి తీసుకెళ్తాను కదా, మీతో నేను రాను అన్నప్పుడు మోషే అంటాడు, అయ్యా రావాలంటాడు, నేను మీ మధ్యకు వస్తే ఒక్క దెబ్బకి మీ అందరిని చంపేస్తానేమో అనేసరికల్లా వీళ్ళందరూ కూడా భయపడి అప్పుడు ఏమంటున్నారంటే, ఎందుకు వీళ్ళు ఎప్పుడైతే వాళ్ళకున్నటువంటి పోగులు ఇవన్నీ తీసుకొని బంగారం దూడం చేసుకొని ఆ దూడ ముందు నువ్వే దేవుడు అని చెప్పి ఎగురుతున్నారు, అప్పుడు అది దేవుడు చూసి కోపగించుకొని మిమ్మల్ని ఒక్క దెబ్బకు చంపేస్తానేమో మీ మధ్య కొద్ది నేను రానన్నప్పుడు ఆయన ఈ మాటను వాళ్ళు ఆయన మాట విని వీళ్ళు దుఃఖించారట. ఎవడను ఆభరణాలన్నింటినీ కూడా తీసి పడేశారు. ఇంకెవరు కూడా, ఎందుకంటే ఎప్పుడైతే ఆ చెవల పోగులు వాటిని తీసేసి దేవుని దూత చేశారు, ఇంకా వాళ్ళు ఆ పోగులు ధరించుకొని తీసేసి పక్కన పెట్టారు. దేవుడు కూడా ఇక మీరు వాటిని పెట్టుకోవద్దు అన్నట్టుగా అక్కడ చెప్పినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే 5వ వచనం ఏమంటారంటే, మీ ఆభరణములు, దేవుడు కూడా మీ ఆభరణములను మీ యొద్ద నుండి తీసివేయుడి అని మోషేతో చెప్పినప్పుడు వాళ్ళు ఓరేబు యొద్ద మరి వారు ఆభరణాలు తీసివేసినట్టుగా ఇక్కడ లేఖనాల్లో రాయబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనము మరి వాక్యాన్ని పూర్తిగా చదివినప్పుడు మనకు అర్థం కావాలి. మరి అక్కడ కోపగించి తీసేయబడడానికి కారణం ఏంటి? వీళ్ళు చేసింది ఏంటంటే ఆ బంగారాన్ని తీసేసి దేవతలుగా చేసుకున్నారు. నేను నీకు ఇచ్చిన బంగారమును ఎండివినైన ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములు చేసుకొని వాటితో వ్యభిచరించితివి, మరియు నీవు చిత్రవస్త్రములు తీసి వాటికి ధరింపచేసి నా తైలమును నా ధూపమును వాటికి అప్పగించితివి. భోజనమునకై నేను నీకు ఇచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అంటే వీళ్ళకు దేవుడు ఏవైతే వాళ్ళకి అందానికి లేకపోతే వాళ్ళకి ఆస్తిగా పోగులను, బంగారాన్ని, మరి ఎండిని ఇచ్చి, వస్త్రాలను ఇచ్చి, ఇవన్నీ ఇస్తే వాళ్లకు వాడుకోవడానికి, కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేహాలు ధరించుకున్న వాటన్నిటిని తీసేసి బొమ్మలకు ధరించారు. మరి తిని సంతోషంగా ఆయన్ని వెంబడించాలని చెప్పి మంచి ఆహారాన్ని ఇస్తే గోధుమలను, నూనెను మొత్తం తీసుకెళ్ళి వంటకాలు చేసి ఆ బొమ్మలకు అర్పించారు. ఇది దేవునికి ఇష్టం లేదండి. అందువల్లనే ఆయన ఏమన్నాడంటే, మీకు నేను ఏదైతే ఇచ్చానో రాణియోగునంతగా మీకు ఇస్తే మీరు గర్వపడ్డారు కాబట్టి అవన్నిటిని కూడా నేను తీసివేస్తానని చెప్పి యెషయా గారి ద్వారా చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభువు సియోను కుమార్తె నడినెత్తి బోడి చేయుదును, యెహోవా
వారి మానములను బయలుపరచును. ఆ దినమునంటే యెహోవా కోప దినమున యెహోవా గల్లుమను వారి పాదభూషణములను, సూర్య బింబములను భూషణములను, చంద్రవంకలను భూషణములను, కర్ణభూషణములను, కడియాలను, నాణ్యమైన ముసుగులను, కాళ్ళ గొలుసులు, వడ్డాణమును, పరిమళ ద్రవ్యపు భరణలను, రక్షరేకులు, ఉంగరాలు, ముక్కు కమ్మెలు, ఉత్సాహ వస్త్రాలు, ఉత్తరీయము, పైటలు, సంచులు, చేతి అద్దాలు, సన్నపు నారతో చేసిన ముసుగులను, శాలువాలను నేను తీసివేస్తాను. ఎందుకంటే వీళ్ళు గర్వించి వారి కొరకు ఇచ్చినటువంటి వాళ్ళ అభివృద్ధి కొరకు, వాళ్ళ అందం కోసం, వారి కోసం ఇచ్చినటువంటి దాన్ని తీసి అన్య దేవతలకు అర్పించడం వలన దేవుడిని మీకు అవన్నీ నేను తీసేస్తాను అన్నాడే తప్ప నిజంగా ధరించుకుంటే ఆయనకేం ఇబ్బంది ఏమి లేదు. అయితే ఇవి ధరించుకునే వాళ్ళు గర్వానికి వెళ్ళిపోయి దేవుణ్ణి ఇడిచిపెట్టి అన్య దేవతను ఆరాధిస్తున్నారు. అక్కడే ఆయన కోపం వచ్చి ఇక మీకు ఈ నేను చెప్పి